Hello, hi guys. MS Office 4th lesson स्वागत. Okay. MS Office హోమ్ బటన్ హోమ్లో ఏముంటాయి అన్నీ నేర్చుకున్నాం. ఇన్సెట్లో ఉంటాయి ఏం నేర్చుకున్నాం. పేజీ లేఅవుట్లో ఏముంటాయి అన్నీ నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు రిఫరెన్స్లో ఏమేమి ఉంటాయో చూసుకుందాం. టేబుల్ ఆఫ్ కంటెంట్, ఆటోమేటిక్ టేబుల్ చూసారా, ఇది క్లిక్ చేశారనుకోండి, మనం ఏదైనా రాసి ఎంటర్ కొడితే ఇక్కడ చూసారా కంటెంట్, పైన కంటెంట్ ఎంటర్ చేయాలండి. ఆ కంటెంట్ ఏంటో ఇచ్చుకుని ఆ హెడ్డింగ్ ఇచ్చుకుని అప్పుడు చూసుకోవాలి. ఇది కంటెంట్. ఇదేమో యాడ్ టెక్స్ట్, ఏదైనా టెక్స్ట్ యాడ్ చేయాలంటే చేయొచ్చు. ఓకే, అప్డేట్ టేబుల్స్ అని అప్డేట్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే అప్డేట్ అవుతాయి. ఓకే, ఇన్సెట్ ఫోన్స్, చూసారా కింద నుంచి పైకి వెళ్తున్నాయి, అది ఇన్సెట్ ఫోన్స్. బ్యాక్ వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి కట్ అంటే కట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇన్సెంట్ ఎండ్ నోట్. ఇక్కడ అయినా మనం ఎండ్ నోట్ రాయాలనుకోండి, ఇక్కడ రాయాలనుకోండి, మొత్తం అంతా అయిపోయాక ఎండ్ నోట్ రాయాలనుకోండి, ఇక్కడ రాయొచ్చు అలాగా ఎండ్ నోట్. ఓకే, నెక్స్ట్ ఫోన్ నోట్. చూసారా, నెంబర్స్ వచ్చినప్పుడు మాత్రం పెద్దవి వస్తున్నాయి, లెటర్స్ వచ్చేటప్పుడు మాత్రం చిన్నది అయిపోతుంది. చూసారా, ఎంటర్ క్లిక్ చేసి నెంబర్స్ ఇద్దాం. చూసారా, మనం ఏదైనా ఇక్కడ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఓకే, ఫొటోస్ అలాంటివి. మేనేజ్ సోర్స్, ఇప్పుడు ఒక 20 పేపర్లు ఉన్నాయనుకోండి, ఇక్కడ చూసుకోవచ్చు ఏ పేపర్ వెనక్కి ఓ పేపర్ ముందుకి ఇలాగ సెట్ చేసుకోవచ్చండి. ఓకే, ఇక్కడ మనం ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ఏమైనా రాసుకోవచ్చు, బయోగ్రఫీస్. ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్లో మనం చూసాం కదండి, ఇప్పుడు నెంబర్స్ కౌంటింగ్, ఒక లైన్ క్లిక్ చేసి ఎంటర్ కొడితే నెంబర్స్ వేసింది లైక్ లాగా. ఓకే, నెక్స్ట్ ఇంటర్ టేబుల్స్ ఫ్యూచర్స్, మనం టెక్స్ట్ ఇక్కడ ఇచ్చేసుకోవాలి. ఇదిగోండి, ఓకే కొట్టుకుని ఇదిగోండి ఎంటర్ క్లిక్ చేసి, ఓకే లాస్ట్ ఎంటర్ క్లిక్ చేసాం అనుకోండి, ఏమైనా టేబుల్స్ అవి ఇచ్చుకుంటాం. చూసారా, మనం క్లిక్ చేసే కొద్ది అలా క్లిక్ అవుతూ ఉంటాయి. క్లిక్ చేసి అన్ని క్యాన్సిల్ చేసేయాలంటే ఇలాగా. ఓకే, క్రాస్ రిఫరెన్స్, ఎక్కడైనా ఇచ్చి అక్కడ ఇన్సెట్ చేసి ఇచ్చు. ఓకే, మార్క్ ఎంటర్, ఎక్కడైనా మనం మార్క్ చేయొచ్చండి, మెయిన్ ఎంటర్. ఓకే, మార్క్ చేయి, ఇది చూసారా మార్క్ అయింది. ఇప్పుడు ఇక్కడ పైన మార్క్ ఏం చేయాలంటే శ్రీను, ఇది మార్క్ చేయాలనుకోండి, ఇక్కడ మార్క్ అని ఉంది కదా, మార్క్ మీద క్లిక్ చేస్తే చూసారా శ్రీను మార్క్ అయిపోయింది. ఇలాగా ఇదంతా క్యాన్సిల్ చేయాలంటే అంతా డ్రాగ్ చేసి క్యాన్సిల్ చెప్తే క్యాన్సిల్ అయిపోతుంది. ఇది కూడా క్యాన్సిల్ చేయాలంటే చేయొచ్చు. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి కట్ అంటే కట్ అయిపోతుంది. ఓకే, బ్యాక్ 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 అన్ని బ్యాక్ కూడా. ఇది పాయింట్స్. ఇన్సెట్ ఇండెక్స్, ఏదైనా ఇండెక్స్ అయితే ఇవ్వాలంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఎన్ని కాలమ్స్ ఉండాలి, ఎన్ని రోస్ ఉండాలి, ఇక్కడ భాష మనం ఏం మాట్లాడుతాం అది అక్కడ రాయగలిగింది. ఇక్కడ తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఇక్కడ టేబుల్స్ అన్నీ ఇవ్వచ్చండి. ఓకే, క్యాన్సిల్ లోడ్ అవుతుంది ఒకసారి. ఇక్కడ మార్కు మార్క్ ట్యాంక్షన్ ఉంది కదండి, ఇది కూడా అంత పెద్ద ఏం కాదు, ఇంపార్టెంట్ కాదు. ఇవాళ రిఫరెన్స్లో ఏమేమి ఉంటాయో అన్నీ తెలుసుకున్నాం కదండి. ఓకే,
సరే నేను ఉంటానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే, లేదా లైక్ చేయండి, షేర్ చేయండి.